హలో నమస్తే, జర్నలిస్ట్ వైఎన్ఆర్. కడప పైన చర్చ జరుగుతోంది. కడప పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఎవరు విజయం సాధిస్తారు అంటే రాష్ట్రంలో ఎవరికి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ కంచుకోట, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కడప నుంచి అవినాష్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేశారు. సో అక్కడ ఆయన విజయానికి సంబంధించి ఎవరికి అనుమానాలు ఉంటాయని నేను అనుకోను. కానీ కడప గురించి చర్చ జరుగుతోంది. కడపలో విజయానికి సంబంధించి చర్చ జరుగుతోంది. కడపలో షర్మిల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా బరిలో ఉన్న నేపథ్యంలో కడపలో ఎవరి విజయం ఏ స్థాయిలో ఉంటుంది, విజయాన్ని ఏ అంశాలు ప్రభావితం చేసే పరిస్థితి లాంటి చర్చ చాలా పెద్ద ఎత్తున కడప కేంద్రంగా జరుగుతోంది. సో ఎన్నికలు కంటే ముందు ఎవరు పెద్దగా కడపలో ఏం జరుగుతుందనే దానిపైన సీరియస్గా తీసుకోలేదు. కానీ ఎన్నికల తర్వాత మాత్రం పార్టీలు పోస్ట్ మార్టం చేసుకుంటున్న సందర్భంగా కడపలో ఆసక్తికరమైన ఓటింగ్ జరిగినట్లుగా చర్చ జరుగుతోంది. కడపలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా ఉన్న వైఎస్ షర్మిలారెడ్డి గారికి గణనీయంగా ఓట్లు పడ్డాయి అనే చర్చ జరుగుతోంది. ఆ గణనీయంగా ఓట్లు పడడానికి కారణం ఏంటి అనే చర్చ జరుగుతోంది. గణనీయంగా ఓట్లు పడ్డాయంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి భూపేష్ రెడ్డి కడప పార్లమెంటు నియోజకవర్గంలో మొదట్లో క్యాంపెయిన్ చేసినప్పటికీ ఆ తర్వాత క్యాంపెయిన్ని పూర్తిగా వదిలేశారు. సో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో తమ అనధికారిక అభ్యర్థినిగా వైఎస్ షర్మిలారెడ్డి గారిని చూశారు అనే ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఓట్లు ఎక్కువగా వైఎస్ షర్మిలారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి వేశారు అనే చర్చ జరుగుతోంది. సో తెలుగుదేశం పార్టీ సీరియస్గా తీసుకోకుండా కాడి పడేయడం వైఎస్ షర్మిలారెడ్డికి అడ్వాంటేజ్గా మారింది. సో ఆమెకు టీడీపీ ఓట్లు భారీగా ట్రాన్స్ఫర్ అయ్యి భారీగా ఓట్ల బదిలీ టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు జరిగింది ఇలాంటి చర్చ జరుగుతుంది. వైఎస్ షర్మిలారెడ్డి కడప కేంద్రంగా అవినాష్ రెడ్డి గారిపైన, జగన్మోహన్ రెడ్డి గారిపైన చేస్తున్న విమర్శలు తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార అస్త్రాలుగా మారిపోయిన నేపథ్యంలో సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్కి వైఎస్ షర్మిల పైన సానుభూతి ఉంది. ఆ సానుభూతి ఓట్ల రూపంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడేలా చేసింది అనేది ఒక చర్చ జరుగుతుంది. దాంతోపాటు పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి కూడా పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తుందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. సో దానికి సంబంధించి పాజిబిలిటీ ఉందేమో చూద్దాం. కానీ ఆ పులివెందుల్లో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లు ఖచ్చితంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారికి వచ్చే పరిస్థితి లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ఏ స్థాయిలో ఉంటుందో తెలియదు కానీ పులివెందుల్లో కూడా భారీగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లు క్రాస్ అయ్యాయి అనే ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక ఓటు షర్మిలమ్మకి వేద్దాం అని ఆలోచన చేసినట్లుగా అర్థమవుతుంది. దీనిలో భాగంగానే ఒక 2 మండలాల్లో ప్రధానంగా వైఎస్ షర్మిలారెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి, వైసీపీకి సంబంధించిన నాయకుల వైపు నుంచి కూడా క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. దాంతోపాటుగా వైఎస్ కుటుంబ సభ్యుల్లో కూడా కొంతమంది వైఎస్ షర్మిల పట్ల కొంత సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు. ఎంపీ అభ్యర్థినికి సంబంధించి మీరు ఎవరికైనా ఓట్లు వేసుకోండి తరహా క్యాంపెయిన్ కొంతమంది అక్కడ చేశారు అంటూ స్థానికంగా ప్రచారం జరుగుతుంది. ఇది ప్రచారమేనా నిజమా అనేది ఎన్నికల కౌంటింగ్ రోజు మనకు తెలుస్తుంది. సో పులివెందుల్లో కూడా క్రాస్ ఓటింగ్ షర్మిల వైపు జరిగింది ఇలాంటి ప్రచారం చాలా బలంగా ఉంది. దానికి తోడు మైనారిటీలకు సంబంధించిన ఓట్లు బ్రదర్ అనిల్ అక్కడ క్యాంపెయిన్ చేశారు, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్తో మీటింగ్స్ పెట్టారు. సో ఆయనకు సంబంధించి క్యాంపెయిన్, ఆ మీటింగ్లు వాటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. క్రిస్టియన్లు చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఒక డెసిషన్ తీసుకున్నారంటూ చర్చ దేశవ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో కడపలో కూడా పార్లమెంట్ స్థానానికి వచ్చేసరికి క్రిస్టియన్స్ అంతా కూడా వైఎస్ షర్మిలారెడ్డి గారికి ఓటేశారు అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. పోలింగ్ ముగిసిన తర్వాత ఈ చర్చ మరింత ఎక్కువగా జరుగుతోంది. దాంతోపాటు మైనారిటీలు కడప లాంటి అసెంబ్లీ స్థానంలో, కడప టౌన్కి సంబంధించిన అసెంబ్లీ స్థానంలో గణనీయంగా ముస్లింలు ఉన్నారు. సో అక్కడ ఎవరు విజయం సాధించాలి అనేది ముస్లింలే నిర్ణయిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా చాలా ముస్లిం మత పెద్దలు, ముస్లింలు కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి లోక్సభకు ఓటేయాలని నిర్ణయం తీసుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. పత్వాలు జారీ చేశారు. మసీదుల్లో ప్రార్థనలు, ఎన్నికలకు ముందు రోజు ప్రార్థనలు చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీకి అందరూ ఓటేయాలి అంటూ కమ్యూనిటీకి సంబంధించిన మత పెద్దల నుంచి సూచనలు వచ్చాయి. ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అదే జరిగితే కడప పట్టణంలో కూడా చాలా భారీగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎంపీ అభ్యర్థికి పడడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది. దాంతోపాటుగా అక్కడ కడప అసెంబ్లీకి మైనారిటీ అభ్యర్థిని కాంగ్రెస్ అసెంబ్లీకి కూడా బరిలో దింపింది. సో ఆ మైనారిటీ అభ్యర్థి కూడా గణనీయంగా మైనారిటీల ఓట్లను చీల్చారు. అది వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి విజయం పైన కూడా ప్రభావం చూపించవచ్చు లాంటి చర్చ కడపలో జరుగుతుంది. సో కడప అసెంబ్లీలో కూడా వైఎస్ షర్మిలారెడ్డికి భారీగా ఓట్లు పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. అలాగే బద్వేల్లో అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థి
ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా కూటమి నుంచి ఉన్నారు. సో అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేడర్ అంతా కూడా వైఎస్ షర్మిలకు ఓట్లేసే ప్రయత్నంలో ఉన్నారు అని చర్చ జరుగుతున్న నేపథ్యంలో బద్వేల్లో కూడా భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది ఇలాంటి ప్రచారం జరుగుతుంది. మైదుకూరులో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది ఇలాంటి ప్రచారం జరుగుతుంది. ఈవెన్ జమ్మలమడుగులో మాత్రం పెద్దగా క్రాస్ ఓటింగ్ ఉండకపోవచ్చు, ఎందుకంటే భూపేష్ రెడ్డి ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నారు. ఆయన జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కొన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. సో ఆయన అక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి జమ్మలమడుగు నుంచి పెద్దగా ఎంపీకి క్రాస్ ఓటింగ్ జరిగే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా ఎంపీ అభ్యర్థిగా ఉన్న వైఎస్ షర్మిలకి భారీగా ఓట్లు పడ్డాయన్న ప్రచారం జరుగుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 3 ఫ్యాక్టర్. ఒకటి, వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా ఉండడం, సో కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన పోటీ చేయడం, దాంతోపాటుగా కొంత వైసీపీకి సంబంధించిన సానుభూతి పనుల్లో కూడా షర్మిల పట్ల ఎంతో కొంత సానుభూతి ఉన్నమాట. దానికి తోడుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లు భారీగా వైఎస్ షర్మిల వైపు ట్రాన్స్ఫర్ అవడం, దానికి తోడు క్రిస్టియన్లు, ముస్లింలు దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పార్లమెంటుకు ఓటేయాలని డెసిషన్ తీసుకున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా కలిపి వైఎస్ షర్మిలకు సంబంధించిన ఓట్లు గణనీయంగా పెరగొచ్చు లాంటి చర్చ జరుగుతుంది. సో వైఎస్ షర్మిలకు ఓట్లు పెరగడం అనేది అవినాష్ రెడ్డికి నష్టం చేస్తుందా అంటే, సో ఆ వైఎస్ షర్మిలకు భారీగా ఓట్లు పెరగడం అనేది అవినాష్ రెడ్డికి లాభం చేయొచ్చు లాంటి చర్చ కూడా జరుగుతుంది. సో ఎలా లాభం అవుతుంది అంటే, 2వ స్థానంలో ఉండాల్సిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి వస్తే గతంలో వచ్చిన మెజారిటీ కంటే అవినాష్ రెడ్డికి మెజారిటీ పెరగొచ్చు లాంటి చర్చ జరుగుతోంది. సో వీళ్ళిద్దరూ టీడీపీ అలాగే కాంగ్రెస్ పార్టీలకు సమానమైన ఓట్లు వస్తే న్యాచురల్గా అవినాష్ రెడ్డికి సంబంధించిన మెజారిటీ పెరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఓట్లు, పూర్తి స్థాయిలో క్రిస్టియన్లు, ముస్లింలకు సంబంధించిన ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి పడితే అప్పుడు ఆమె సెకండ్ ప్లేస్కి రావడమా లేకపోతే విజయానికి దగ్గరగా రావడానికి సంబంధించిన అవకాశం కూడా లేకపోలేదు లాంటి విశ్లేషణలు కూడా కడప పార్లమెంట్ కేంద్రంగా జరుగుతున్నాయి. మొత్తంగా ఎన్నికల ఫలితాల రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు ఎలా ఉంటాయనే దానితో పాటు కడప పార్లమెంట్ ఫలితం ఎలా ఉంటుంది అనేది కూడా ఖచ్చితంగా ఆసక్తిని కలిగించబోతుంది అనేది మనకు అందుతున్న సమాచారం.